నకిలీ డీఏపీ ఎరువుల బాగోతంపై ఏబిఎన్ కథనం వికారాబాద్ జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ల్యాబ్ రిపోర్టులు చూసి అధికారులు షాక్ అయ్యారు. వాసన రావడం కోసం కొద్దిపాటి రసాయనాలు కలిపి మిగిలినదంతా థర్మల్ విద్యుత్ కేంద్రంలో లభించే ఫ్లై యాష్, బూడిద, ఉప్పు ద్రావణంతో గ్రాన్యూల్స్ తయారు చేసి బస్తాలలో నింపి అమ్మినట్లు తేలింది. ల్యాబ్ పరీక్షలలో 18% ఉండాల్సిన నైట్రోజన్ 1.12%, 46% ఉండాల్సిన ఫాస్ఫరస్ 0.77%కే పరిమితమై ఎరువు పూర్తిగా నాన్ స్టాండర్డ్ గా నిర్ధారణ అయింది. ఇంత భారీ అక్రమం బయటపడినా వ్యవసాయ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం, పోలీసులు కేవలం ఇద్దరిపైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నకిలీ ఎరువుల కుంభకోణంలో ఎంతటి పెద్దవారు ఉన్నా చట్టం ముందు నిలబెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తుండగా తమ డబ్బులు రికవరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అని మనకు చిగురాలపల్లిలో దొరికింది. అది మనం ల్యాబ్కు పంపించాము. ఇది ఫేక్ డిఏపిలో ఏదేది ఎంత శాతం ఉండాలో, నైట్రోజన్ ఎంత శాతం ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత శాతం ఉండాలి అనేది రిపోర్ట్ వచ్చింది మనకు. దీంట్లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కూడా చాలా వ్యత్యాసం ఉంది. అంటే నైట్రోజన్ చాలా తక్కువ ఉంది, ఫాస్ఫరస్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇది ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఎఫ్ఐఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి, హెచ్ఎస్ఓ చేశారు కాబట్టి ఈ రిపోర్ట్ ని మేము హెచ్ఎస్ఓకి సబ్మిట్ చేస్తాం. ఇక పరిగి లోపల అదేవిధంగా మొన్నటికి మొన్న డిఏపి సంచులు కూడా మరి పరిగి లోపల కానీ, పూడూరు మండలంలో కానీ, బంటారం కానీ, యాలాల్ మండలాల లోపల కూడా విచ్చలవిడిగా దొంగ డిఏపి కూడా అమ్ముతుంటే మరి ఈరోజు పోలీసులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు అధికార యంత్రాంగం ఏదైతే ప్రయత్నం వ్యవహరిస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తూతూ మంత్రంగా ఈ యొక్క కేసు లోపల ఉన్నటువంటి పెద్ద తలకాయలను దాచిపెట్టడానికి, వాళ్ళని కాపాడడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ యొక్క కేసు లోపల ఒక డ్రైవర్ను, ఒక మీడియేటర్ను అరెస్ట్ చేసి ఈ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసి రైతులను నట్టేట ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళు మాటలు విని, ధరల యొక్క మాటలు విని ఈరోజు రైతులు ఏవైతే కొనుగోలు చేసినారో వాళ్ళంతా కూడా తీవ్రంగా ఈ డిఏపి మీద పెట్టుబడి పెట్టినటువంటి పైసలన్నీ కూడా నష్టపోయినారు. వారిని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి.